ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ సంస్థల్లో వర్క్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో తక్కువ కాంపిటీషన్తో మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ చేస్తున్నాను. చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉందో సో మీరు మాత్రం మిస్ చేసుకోదు. ఈ వీడియోని అన్ని డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మర్చిపోతున్నారు. సో ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ చేయడానికి. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే చెప్తాను. మీరు చాలా జాబ్ నోటిఫికేషన్స్కి అప్లికేషన్స్ పెట్టే ఉంటారు. బట్ ఈ నోటిఫికేషన్కి మాత్రం కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియోలో చాలా జాబ్స్ ఉన్నాయి. వాటి గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీరు వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది మీకు డెఫినెట్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో ముందుగా మనము 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ ఏంటి, ఆ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అది చూద్దాము. సో మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ 16కి సంబంధించి చూడండి. స్టోర్ అటెండర్కి సంబంధించి వేకెన్సీ ఉందన్నమాట. ఇది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. లెవెల్ 1 ప్రకారం మీకు బేసిక్ పేనే 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. సో దీంతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు అప్ టు 30,000 వరకు సాలరీ అనేది వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిజైరబుల్ అని చెప్పేస్తుంది. ఇది మనకి అవసరం లేదు. నాలెడ్జ్ ఆఫ్ హిందీ అని చెప్పేస్తుంది కదా, ఇది అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత ఏంటి, మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే ఈ స్టోర్ అటెండర్ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ 17th సీరియల్ నెంబర్ చూడండి. అంబులెన్స్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. సో ఇక అంబులెన్స్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం సాలరీ వస్తుంది. సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ కూడా జస్ట్ మీకు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీకు హిందీ మాట్లాడడం వస్తే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. హిందీ మాట్లాడడం రాకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఈ యొక్క అలాగే మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డ్రైవర్కి సంబంధించి. సో స్టాఫ్ కార్ డ్రైవర్ అంటే ఆ యొక్క గవర్నమెంట్ సంస్థలో పనిచేసేటువంటి స్టాఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి మీరు ఎక్కడికైనా మీటింగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని అందులో ఎక్కించుకొని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడం, అలా మనకి స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏంటి అంటే లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. అప్ టు మీకు 45,000 వరకు కూడా సాలరీ అనేది వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, 10th ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, లైట్ అండ్ హెవీ వెహికల్కి సంబంధించి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే మీకు లైట్ వెహికల్కి సంబంధించి అండ్ హెవీ వెహికల్కి సంబంధించి లైసెన్స్తో పాటు మీకు అట్లీస్ట్ డ్రైవింగ్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డిప్యూటేషన్ బేసిస్, ఇది స్కిప్ చేయండి. నెక్స్ట్ మనకి ఫార్మసీ అటెండర్. సో దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడిగారు. సో అది కూడా స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ ఫార్మసీ అసిస్టెంట్ అని చెప్పేసి ఇది కూడా వదిలేసేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ తప్పకుండా అప్లై చేసుకోదైనటువంటి జాబ్స్ ఏంటి అంటే లోయర్ డివిజన్ క్లర్క్, క్యాషియర్, టైపిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో ఉన్నాయి అండ్ ఓబీసీలో ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం అప్ టు 45,000 వరకు సాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 28 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు. ఓబీసీ వాళ్ళు అయితే మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది కాబట్టి 31 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేయొచ్చు, డిప్లొమా పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా ఎలిజిబుల్ అనమాట. టైప్ రైటింగ్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్కి సంబంధించి మీకు టైపింగ్ స్కిల్స్ 30 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఏంటి అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్స్ లేదా స్టెనో టైపిస్ట్ అని చెప్పేసి ఉంది. సో దీనికి మాత్రం మీకు అప్ టు 45 కాదు, ఇంకా మనకి ఎక్కువ సాలరీ వస్తుంది. అంటే 55,000 వరకు సాలరీ పొందొచ్చు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. క్వాలిఫికేషన్ మనకి సేమ్ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ పాస్ అయి ఉండి స్టెనోకి సంబంధించి మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి 80 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. అలాగే 40 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్తో పాటు షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాకుంటే దీనికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి ఇది స్కిప్ చేస్తున్నాను.
సో నెక్స్ట్ మనకి ఈఈజీ టెక్నీషియన్ అని చెప్పేసి ఉంది, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో నెక్స్ట్ మనకి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి వేకెన్సీ ఉంది. సో దీనికి వచ్చేసి లెవెల్ 5 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 60,000 వరకు సాలరీ వస్తుంది. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. క్వాలిఫికేషన్ మీరు ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్కి సంబంధించి కానీ మీరు డిప్లొమా అనేది 3 ఇయర్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో మీకు వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ జాబ్స్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పోస్టింగ్ మీకు బెంగళూరులో ఇస్తారు, తర్వాత మనము ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇందులో కొన్ని కాంట్రాక్చువల్ బేసిస్ భర్తీ చేస్తారు, కానీ మీకు ఈ వీడియోలో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ని మాత్రమే చెప్పడం జరిగింది. మీకు కాంట్రాక్చువల్ జాబ్స్ అనేవి స్కిప్ చేసేసాను. ఇప్పటివరకు చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో స్టోర్ అటెండర్ కానీ లోయర్ డివిజన్ క్లర్క్ కానీ అవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఈ జాబ్స్కి సంబంధించి ఇప్పటివరకు చెప్పినటువంటి వేకెన్సీస్కి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పెడతారు. సో రిటర్న్ టెస్ట్కి సంబంధించి సిలబస్ అనేది ప్రజెంట్ ఇంకా నోటిఫికేషన్లో సో అప్డేట్ అనేది చేయలేదు. మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 8th పేజ్ అలాగే 9th పేజ్ ఈ 2 పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేసేసి మనకి ఇక్కడ వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్ ఇవి. మీకు ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారు. సో ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారో సో ఇక పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1600 రూపీస్ అనేది పే చేయాలి, మిగతా వాళ్ళైతే మాత్రం 2000 రూపీస్ అనేది పే చేయాలి. సో చాలామంది ఈ ఫీజు చూసేసి అప్లికేషన్ అనేది చాలా తక్కువ మంది అయితే పెడతారు కాబట్టి మీరు కొంచెం అభ్యర్థులతో పోటీపడి గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టవచ్చు అనమాట. సో మీరు అప్లికేషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలి అంటే ఇక్కడ మనకి వాళ్ళు డీడీ అనేది తీయాలి అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ నేమ్ కూడా ఇచ్చారు ఇన్ ఫేవర్ ఆఫ్ అని చెప్పేసి ది డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ బెంగళూరు అని చెప్పేసి ఇచ్చారు. పేయబుల్ ఎట్ బెంగళూరు అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ బోల్డ్ లెటర్లో. సో దీని పేరు మీద మనము బ్యాంక్కి వెళ్ళి డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనము అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్లో పెట్టేసి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సంబంధించి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ ఇక్కడ ఇచ్చారు కదా, ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి నోట్ చేసుకోండి 4th నవంబర్ వరకు అయితే టైం ఉంది. అంటే మనకి రీసెంట్లీగానే వచ్చింది ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో 45 డేస్ టైం ఉంది. సో కాబట్టి మీరు 4th నవంబర్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా టైం ఉంది కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మనకి అప్లికేషన్స్ అనేవి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.